ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. సో ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి అనేది రమణ అడిగి తెలుసుకుందాం. నమస్తే రమా. నమస్తే రాధా. సో ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, తగ్గింది అని వింటున్నాము. అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇది కరెక్ట్ టైమా? ఒకవేళ ఇది కరెక్ట్ టైం అయితే ఎలా పెట్టాలి? డెఫినెట్లీ అసలు ఈ మధ్యకాలంలో చూసుకుంటే రోజు పెరగడం ఒక రోజు తగ్గడం జరుగుతూనే ఉంది. సో ఈ రోజు గోల్డ్ ప్రైస్ చూసేటప్పటికి మనకి 10 grams కి 1,23,570 రూపీస్ అయింది. అంటే 1,220 రూపీస్ నిన్నటితో పోల్చుకుంటే తగ్గింది ఇవాళ గోల్డ్ ప్రైస్. సో బట్ అది మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అంటే చెప్పలేం. రోజుకి వచ్చే అప్డేట్స్ బట్టి, అంటే గ్లోబల్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది గోల్డ్ ప్రైస్ మీద. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఫ్యూచర్ లో పెరగచ్చు తగ్గచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకైతే ఎలాంటి క్లారిటీ లేదు అది పెరుగుతుందా తగ్గుతుందా అనేసి. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి వాటికి. బయటనున్న రిసెషన్ కానీ, లేకపోతే ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ కానీ, చైనావి, ఇవన్నీ చాలా కలిపి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ, అంటే నువ్వే కాదు, చాలా మంది నా క్లయింట్స్ కూడా, మేడం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు చేయాలా వద్దా, పెరుగుతుంది తగ్గుతుంది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చా? బికాస్ పెరిగి తగ్గి చూడడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి వెంటనే నేను ఎగ్జిట్ అయితే ఎంతో కొంత ప్రాఫిట్ తెచ్చుకోగలను అన్నట్టు అనుకుంటున్నారు. బట్ ట్రస్ట్ మీ, అది మన చేతిలో లేదు. ఎందుకంటే అవి అట్లీస్ట్ మనం ట్రెండ్స్ ప్రకారంగా చూసుకున్న ఈ రోజు పెరుగుతుంది రేపు తగ్గుతుంది అన్నట్టుగా కూడా లేదు. సో షార్ట్ టర్మ్ లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే కనుక ద బెస్ట్ వే టు డూ ఇస్, ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడం, అంతేగాని ఒకేసారి తీసుకోవడం పెట్టుకోవడం కాదు. అట్లీస్ట్ ఆ హోల్డింగ్ పీరియడ్ కూడా మినిమం 1 year పాటు ఉంచుకుంటే ఎంతో కొంత ప్రాఫిట్ కనిపిస్తుంది. సింగిల్ టైంలోనే మనం ఇన్వెస్ట్ చేసి ఎగ్జిట్ అవ్వడం లాంటివి చేస్తే కనుక లాసెస్ చూస్తాము. సో ట్రేడింగ్ చేయొద్దు గోల్డ్తో. గోల్డ్ ఈజ్ నాట్ ఎ ట్రేడింగ్ ఎలిమెంట్ అట్ ఆల్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గోల్డ్ మనకి వెల్త్ స్టెబిలైజర్. అంటే ఏంటంటే మనకి ఎక్సలెంట్గా మనకి ఇది అవ్వదు, అంటే గ్రోత్ ఉండదు. అంటే లాస్ట్ 2 years అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది కానీ, బట్ మనకి గోల్డ్ లో హిస్టారికల్ గా గోల్డ్ మనం ఎప్పుడు చూసుకున్నా కూడా, నేను 45 years డేటా పట్టుకొని చెప్తున్నాను, ఈ 45 years లోని గోల్డ్ 27 years పెరిగింది. 18 years అది పెరగలేదు, సైడ్ వేస్ లో ఉంది. ఓన్లీ 1 year మాత్రమే గోల్డ్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇలా చూసుకుంటే గోల్డ్ ఈజ్ వెరీ గుడ్. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి స్టాక్ మార్కెట్ అయినా ఎవ్రీ 3 years కి 4 years కి ఒకసారి పడడం పెరగడం జరుగుతుంది. కానీ గోల్డ్ లో మాత్రం 27 years, అంటే కంటిన్యూస్ గా 27 years అని చెప్పను, మధ్యలో అంటే ఏమైనా బబుల్స్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు పడిన తర్వాత పెరగడం మాత్రం కంటిన్యూ 27 years పాటు పెరిగింది లాస్ట్ 45 years డేటాలోని. బట్ ఇక్కడ మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ఎప్పుడైతే పెరగలేదో అప్పుడు స్టాగ్నెంట్ గా ఉండిపోయింది, కంటిన్యూస్లీ స్టాగ్నెంట్ గా ఉండిపోయింది. అందుకే ఇప్పటికీ మనం గోల్డ్ ఓవరాల్ గా ఎంత రిటర్న్ ఇచ్చింది అని చూసుకుంటే 10 to 11% రిటర్న్ ఇచ్చింది. సో దట్ ఈస్ వై మనం గోల్డ్ ని ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ కింద ఎప్పుడు చూడకూడదు. కానీ మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉండడం వల్ల నెగిటివ్ రిటర్న్స్ ని అది మినిమైజ్ చేయగలదు, మన పోర్ట్ఫోలియో మన వెల్త్ ని స్టెబిలైజ్ చేయగలదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వరకే మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. మిగిలినవి ఎట్లాగో, అంటే ఇన్వెస్ట్మెంట్ కాకుండా మిగిలిన వాటికైతే టైం అవన్నీ మనం చూసుకో. మ్యారేజ్ ఉంది, ఖచ్చితంగా తీసుకోవాలంటే తీసుకోవాల్సిందే. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం ఎప్పుడైనా గోల్డ్ పెట్టుకోవాలనుకునేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది, గోల్డ్ నుంచి ఎక్కువ రిటర్న్స్ రాదు. ఎందుకంటే అది ఒక 1 year ఇప్పుడు 70% పెరిగిందంటే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు హైలో ఉంది, ఇప్పుడు బుల్ రన్లో ఉంది, గోల్డ్ బుల్ రన్లో ఉంది అంటే అది మళ్ళీ పడుతుంది కంపల్సరీగా, ఆ ఫేజ్ కంపల్సరీ వస్తుంది. ఆ వచ్చినప్పుడు అది స్టెబిలైజ్ అయిపోతుంది. ఒక 4, 5, 6 years పాటు మీకు ఏం గ్రోత్ కనిపించదు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ అన్ని యావరేజ్ అవుట్ అయిపోతాయి కదా. సో అందుకే గోల్డ్లో పెట్టుకోవాలి అనుకుంటే మైండ్లో పెట్టుకోవాల్సింది దాని నుంచి వెల్త్ క్రియేషన్ కోసం కాదు, బట్ అది మీ పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇవ్వడానికి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేను అడిగితే షార్ట్ టర్మ్ కన్నా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్ చేసుకునేది కూడా మనం ఎట్లా మైండ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు రైట్ నౌ గోల్డ్ పీక్స్లో ఉంది. సో లాంగ్ టర్మ్లోని గోల్డ్ పీక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అది అంటే మళ్ళీ పడినప్పుడు కరెక్ట్ అయ్యేటప్పుడు మీకు అది కనిపించదు గ్రోత్. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే
గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే బెటర్. బెటర్. బికాస్ ఇది హైలో ఉంది, పీక్స్ లో ఉంది. కాదు నేను షార్ట్ టర్మ్ కోసం అంటే 2-3 years అనుకుంటున్నాను అంటే ద బెస్ట్ వే ఏంటి అంటే 2-3 years కోసం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇలా రోజుకు ఒక అప్డేట్ వస్తుంది కదా, ఈ రోజు మార్కెట్లో పడింది, రేపు పెరుగుతుంది, అలాంటప్పుడు కొంచెం కొంచెం తీసి పెట్టుకోండి. ఓకే. ఆర్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ కోసం కూడా కావాలి అనుకుంటే రెండింటికి బెస్ట్ ఆప్షన్ ఎస్ఐపిలో చేసుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయినా ఈటీఎఫ్స్ అయినా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్లోని. సో ఎస్ఐపి ద్వారా చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ మీకు పెరుగుతుందా పడుతుందా అంత పక్కన పెట్టి మీకు స్టడీ గ్రోత్ అయితే దాంట్లో ఉంటుంది. సో అలాగైనా ప్లాన్ చేసుకొని మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ మనకి ఎక్కువ వెల్త్ని అయితే క్రియేట్ చేయొచ్చు, బట్ ఇట్ గివ్స్ యూ అ గుడ్ అమౌంట్ ఆఫ్ కవరేజ్. అంటే మీకు మిగిలిన పోర్ట్ఫోలియో నెగిటివ్గా ఉన్నప్పుడు ఇది కాపాడుతుంది, మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ అయితే చేస్తుంది. సో అందుకే గోల్డ్ అంతే కంపల్సరీగా ఉండాలి. సేమ్ విత్ సిల్వర్ ఆల్సో, సిల్వర్కి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా. సో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈటీఎఫ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ సిల్వర్ని కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా. బట్ ఇన్ లంసమ్ అంటే లంసమ్ డిప్స్ అంటారు, అంటే పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం. లేదా నాకు అలా తెలీదు, నేను అలా చూసుకోలేను అనుకుంటే మంత్లీ ఎస్ఐపిలా చేసుకోండి, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. బట్ బోత్ షుడ్ బి ఫర్ లాంగ్ టర్మ్. అట్లీస్ట్ ఒక 4-5 years పాటు హోల్డ్ చేయగలిగినప్పుడు మంచిగా రిటర్న్స్ వస్తాయి. అదే షార్ట్ టర్మ్లో చేసుకోవాలంటే ఎస్ఐపి కన్నా డిప్స్ బెటర్. అంటే పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం అండ్ అలా ఒక 1 year పాటు ఉంచి మళ్ళీ ఎప్పుడు హైగా పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ అవ్వడం, అలా చేసుకుంటే ఓకే. అట్లీస్ట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఓకే. బట్ అలా కాకుండా ఎట్ ఏ టైం కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మనకి ఇది ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి మీకు తర్వాత రిటర్న్స్ కనిపించకపోవచ్చు. బట్ అంటే నువ్వు అన్నట్టు ట్రేడింగ్ లాగా మాత్రం చూడొద్దు. ఎస్, చక్కగా మైండ్ లో పెట్టుకోండి. ట్రేడింగ్ లాగా చూడొద్దు. లాంగ్ టర్మ్ అయితే మాత్రం రమ చెప్పినట్టు గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ పెట్టుకోవచ్చు, ఎస్ఐపిలో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు అంటే తను చార్టర్డ్ వెల్త్ మేనేజర్ కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా రమని డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.